قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. సోదరులారా, సూరతుల్ ఆల్ ఇమ్రాన్లోని 26వ వాక్యం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విధంగా దువా చేయమని, అర్థించమని, అడగమని తెలియజేస్తున్నాడు. ఖుల్ అల్లాహుమ్మ మాలికల్ ముల్క్, ఓ దైవమా, రాజ్యం నీ చేతుల్లో ఉంది. నువ్వు కోరిన వారికి రాజ్య పరిపాలన ఇస్తావు. నువ్వు కోరిన వారికి ఆ రాజ్యం నుంచి కిందకు తీసేస్తావు. వతుఇజ్జు మన్ తషా, పరువు అనేది, ప్రతిష్ట అనేది నీ హస్తగతాల్లో ఉంది. వతుజిల్లు మన్ తషా, అల్లా అగౌరవం పాలు చేయటం అది కూడా నీ హస్తగతాల్లోనే ఉంది. బేదికల్ ఖైర్, మేళ్ళు అనేవి, మేలు అంటే ఒకటండి, మేళ్ళు అనేవి నీ ఆధీనంలో మాత్రమే ఉన్నాయి అని దువా చేయండి అని చెప్పడం జరిగింది. ఈ దువాలో చాలా విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. రాజ్యం అనేది, ప్రభుత్వం అనేది, అధికారాలు అనేది అల్లాహ్ తాను కోరిన వారికి ఇస్తాడు. ఒకరికి ప్రేమతో ఇస్తారు, మరి కొంతమందికి మానవ సమాజాన్ని సంస్కరించడానికి వారి మీద కర్కోట మనసు గల వాళ్ళైనా నియమిస్తారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరువు అనేది, ప్రఖ్యాత అనేది ఆయన చేతుల్లో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరితే ప్రతి పరువు ప్రతిష్టలు ప్రసాదిస్తాడు. తాను కోరితే అవి ఉన్నాయి కూడా వెనక్కి లాక్కుంటాడు. కనుక డబ్బుతో పరువు రాదు, అల్లాహ్ ఆధీనంలో ఉంటుంది. కనుక మానవుడు ఈ విషయాన్ని గమనించాలి. మేళ్ళు అనేది తాయి తీసుకుంటే, దశలు మారిస్తే, సిద్ధాంతిపరంగా చేస్తే మేలు అనేది రాదండి. మేలు అనేది దైవ హస్తగతాల్లో ఉంది. ఆయన చెప్పినట్టు ఆచరిస్తేనే మేలు జరుగుతాయి. మేలు అనేది మీ కోరికల, మా కోరికల మీద ఆధారపడి ఉంటే మానవుడు ఎప్పుడుకో అంతస్తులు ఎక్కిపోయేవాడు. అట్లా లేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి హస్తగతాల్లో ఏమి ఇవ్వలేదు, ఒక్కటి మాత్రమే ఇచ్చాడండి. అదేంటంటే మనసును అతనికి ఇచ్చేశాడు. నువ్వు కోరుకో, ఏం చేసుకుంటావు చేసుకో, మనసు మాత్రమే. ఆరోగ్యం తన చేతిలో ఉంచుకున్నాడు, అనారోగ్యం తన చేతిలో ఉంచుకున్నాడు, లేమి కలిమి మొత్తం తన చేతిలో ఉంచుకున్నాడు. కోరికలు మాత్రం, మనసు కోరికలు ఏదైతే ఉందో మన ఆధీనంలో పెట్టేశాడు. 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అనండి, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్ యగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. ఏమని చెప్పమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? నిస్సందేహంగా ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్, ఎవరైతే అల్లాహ్ను ప్రేమించాలని అభిలాషిస్తారో, ఎవరైతే అల్లాహ్ను ప్రేమిస్తున్నారో వారేం చేయాలి? ఫత్తబిఊని, నన్ను ఆచరించండి, నేను చెప్పినట్టు విధి విధానాన్ని అనుసరించండి. ఏమవుతుంది? యుహ్బిబుకుముల్లాహ్, అల్లాహ్ అప్పుడు మీకు ప్రేమిస్తాడు. ఒక పెద్ద వ్యక్తికి చిన్నోడు ప్రేమించడం అంటే సహజమేనండి. పెద్దోడు చిన్నోడిని ప్రేమించాలి కదా, అది అసలు విషయము. దాసులు దేవుణ్ణి చూడటం కోసం ఏదైతే చేస్తున్నారో సబబివ్వండి, చూడొచ్చు. కానీ దేవుడు ఆయన్ని చూస్తే కదా మా లాభం అయ్యేది. మనం ఏం చేస్తాం? మనం దైవాన్ని, దైవ ధర్మాన్ని చూస్తూ ఉన్నాం. కానీ అల్లాహ్ అంటున్నాడు, ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్, మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అనుసరించండి, అల్లాహ్ అప్పుడు మీకు ప్రేమిస్తారు. సమాజంలో, ముస్లిం సమాజంలో అడగండి, ఎవరు మీరు ఆచరిస్తున్నారు, నమాజ్ ఏ విధంగా చేస్తున్నారంటే ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారు చెప్పినట్టు. మీ జీవిత విధానం ఏంటంటే ఇమాం గారు చెప్పినట్టు. అల్లాహ్ ఇక్కడ అంటున్నాడు, ఫత్తబిఊని, నన్ను అనుసరించినంత వరకు మీతో అల్లాహ్ ప్రేమించడు. అల్లాహ్ ప్రేమిస్తే ఏమవుతుంది? యగ్ఫిర్ లకుం దునూబకుం, అల్లాహ్ ప్రేమిస్తే మా పాపాలు మా నుండి అల్లాహ్ దూరం చేస్తాడు. పాపాలు దగ్గర ఉంటే ఏమవుతాయి? పాపాలు దగ్గర ఉంటే మానవుడు నాశనం అయిపోతాడు. ఒక అడవిలో ఓ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తు చేసుకుని సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా అని తన జీవితం గడిపేవాడండి పాత కాలంలో.
ఒకసారి ఒక సింహం అతని మీద దాడి చేసేసింది, ఒళ్ళు మొత్తం గాయాలైపోయినాయి. గాయాలతో చీము నెత్తురు కారుతుంది, అయినా సరే సుబ్హాన్ అల్లా అల్హమ్దులిల్లా అంటున్నాడు. ఓ వ్యక్తి దారిన వెళ్తా అడిగాడు, ఏంటయ్యా ఒళ్ళు మొత్తం హోనం అయిపోయింది, ఇప్పుడు కూడా అల్హమ్దులిల్లా అంటున్నావు, పరమార్థం ఏమిటి, ఎందుకు అల్లాకు ఇప్పుడు కూడా తెలియజేస్తున్నావు, ఇప్పుడు కూడా అల్లాను పొగుడుతున్నావు, ఏంటి అసలు విషయం అంటే, అయ్యా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కానీ పాపాల్లో లేను అన్నాడు. అందుకోసం అల్హమ్దులిల్లా అంటున్నాడు. పాపాల్లో ఉంటే మానవుడు నాశనం అయిపోతాడు, గాయాలతో ఉంటే ఎప్పటికైనా నయమవుతాయి అన్నాడు. సోదరులారా, ఇవాళ మానవుడి జీవితం గాయాలతో భయపడుతున్నాడు కానీ పాపాలతో భయపడట్లేదు. పాపంతో భయపడాలి, ఎందుకంటే అది మనిషి జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇన్న అల్లాహ గఫూర్ రహీం, నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. ఖుల్ అతిఉల్లాహ వ రసూల్, చెప్పండి అల్లాను ప్రవక్తను విధేయత చూపించండి. 2 సార్లు ఎందుకు చెప్పాడు అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ? ఫైన్ తవల్లవ్ ఫైన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్, ఒకవేళ మీరు తిరస్కరించినట్టయితే, అవిధేయత చేసినట్టయితే తిరస్కారులను అల్లా ప్రేమించాడు. ముందేం చెప్పాడు? దైవ ప్రవక్తను విశ్వసించండి అని. దైవ ప్రవక్తను తిరస్కరించినట్టయితే ఇలాంటి తిరస్కారాలను అల్లా ప్రేమించిన అన్నాడు. కనుక ఒక 500 రూపాయల నోటు ఉందండి, ఒక భాగం బాగానే ఉంది, రెండో భాగం ఆయిల్ ఉంది, ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకోరండి. ఓన్లండి 500 కదా, 200 ఇవ్వండి అంటే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. కల్మా కూడా 2 విధాలు సరిగా ఉండాలండి. లా ఇలాహ ఇల్లల్లా కూడా, ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా. ఒకటి తేడా చేసి ఒకటి సరి చేసుకుంటే అల్లా దగ్గర అది ఆమోదయోగ్యం కాదు. అందుకోసం అల్లా సుబ్హానహు వ తఆలా కల్మాలో 2 భాగాలు చెప్పాడు. ఒకటి లా ఇలాహ ఇల్లల్లా, రెండోది ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ మరియం అలైహిస్సలాతు వస్సలాం గారి జననం, మరియం అలైహిస్సలాం వారు బైతుల్ ముఖద్దస్లో ఉండటం, ఈ చరిత్ర మొత్తం చెప్పి అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరియం అలైహిస్సలాం విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, జకరియా అలైహిస్సలాం ఆయనకి రోజు మరియం అలైహిస్సలాం కోసం ఒక బైతుల్ ముఖద్దస్లో ఒక భాగంలో, ఒక కుటీరంలో ఆయనకి ఆహారం ఇచ్చేవాడు రోజు. ఆయన ధర్మం కోసం కేటాయించేశారు. ఆ కాలంలో పిల్లలను ధర్మం కోసం కేటాయించేవారు, కానీ స్త్రీలను కాదు, పురుషులు. కానీ ఇవి స్త్రీలు ఏంటంటే కోరుకుంది, మొక్కుబడి చేసింది, అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు. ఫతఖబ్బలహా రబ్బుహా బిఖబూలిన్ హసనిన్ వఅంబతహా నబాతన్ హసనం వకఫలహా జకరియా, అల్లా ఆమెను స్వీకరించాడు. ఆమెకి సంరక్షణగా హజరత్ జకరియా అలైహిస్సలాంను నియమించాడు. కుల్లమా దఖల అలైహా జకరియల్ మెహ్రాబ్, ఎప్పుడైనా జకరియా అలైహిస్సలాం ఒకసారి రాత్రి భోజనం ఇవ్వటం మర్చిపోయారు. ఉదయం ఆయన గదిలోకి వెళ్ళారు. కుల్లమా దఖల అలైహా జకరియల్ మెహ్రాబ్, వెళ్తే ఏముంది అక్కడ? వజద ఇందహా రిజ్ఖా, తినే ఆహారం అక్కడ ఉంది. ఆయన ఇవ్వలేదు, రోజు ఆయన వెళ్ళేవాడు, కానీ ఆయన ఇప్పుడు ఇవ్వలేదు. కుల్లమా దఖల అలైహా జకరియల్ మెహ్రాబ్ వజద ఇందహా రిజ్ఖా ఖాల యా మరియము అన్నా లకి హాదా, ఓ మరియం ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నారు. ఇక్కడ అనుమానం రావచ్చు, ఇంకెవరైనా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారేమో అని. కానీ తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో అల్లామా ఇబ్న్ కసీర్ అంటున్నారు, ఆ ఆహారం ఏమిటంటే ఏదైతే కాలం లేవో ఆ కాలంలో ఫలాలు అక్కడ ఉండేవి. ఉదాహరణకి ఇప్పుడు మామిడికాయల సీజన్ అండి, సీతాఫలాలు రావు కదా, సీతాఫలాలు ఉండేవి ఆమె దగ్గర. కాలం చెల్లని కాలంలోని లేని ఫలాలు అక్కడ ఉండేవి. అంటే అది ఏంటి? మానవుడు ఇచ్చింది కాదు, అది అల్లా తరపు నుంచి వచ్చింది. ఆమె నంది ఖాలత్ వ మిన్ ఇందిల్లా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఖాలత్ వ మిన్ ఇందిల్లా, అల్లా ఇచ్చాడు. ఇన్నల్లాహ యర్జుకు మై యషాఉ బిగైరి హిసాబ్, అల్లా తాను తలుచుకున్న వారికి లెక్కలేనంత ఉపాధి ఇస్తాడు అని. కనుక స్త్రీలు కనుక నిష్ఠాపరత జీవితాన్ని గడిపినట్టయితే వారి జీవితంలో అంచంచున మేలు అల్లా ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఏమిటంటే వారు ఏదైతే కృతజ్ఞతకు బదులు కృతజ్ఞతకు పాల్పడుతున్నారో, తక్కువపాటి జీవితంలో కూడా, తక్కువ సంపాదనలో కూడా, పేదరికంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మనకంటే దరిద్రంలో చాలా మంది ఉన్నారు, మనకంటే పేదరికంలో ఉన్నారు అనే భావనను వారు ముందు పెట్టి తన జీవితాన్ని గడిపినట్టయితే ఉన్న జీవితంలో అల్లా అంతస్తులను ప్రసాదిస్తాడు. మనం ఏం చేస్తాం? మన మహిళలు ఏం చేస్తారు? పక్కనోళ్ళు బంగారం మీద బంగారం కొట్టున్నారు, భవనాల మీద భవనాలు నిర్మించుకుంటున్నారు.
వాళ్ళ జీవితం చూడండి ఎంత మెరుస్తుందో, మా జీవితం ఏంటి ఇలా కటిక బేగద్దరికము అనే భావంతో ఎప్పుడైతే ఆ అయిష్ట జీవితాన్ని గడుపుతారో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేళ్ల వర్షాన్ని తీసేస్తాడు. కనుక సోదరులారా, స్త్రీలు కనుక విధేయతను పాటించి కృతజ్ఞత జీవితాన్ని గడిపినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి జీవితంలో అంచెంచున మేల వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్ వైపు హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారిని, యూదుల వైపు హజరత్ ఈసా అలైహిస్సలాం గారిని పంపించారు. రసూల్ అన్నీలా బనీ ఇస్రాయిల్ ప్రవక్తలు చేసి హజరత్ ఈసా అలైహిస్సలాం గారు వెళ్ళి అన్నారు, నేను మీ ప్రవక్తని అన్నారు. ఆనాటి కాలం మానవులు బాగా కర్కోటకులుగా ఉండేవారు. జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉండదో వారి మనసు కఠినం అవుతుంది. రసూల్ అన్నీలా బనీ ఇస్రాయిల్, నేను వచ్చాను మీ వైపుకు అంటే వాళ్ళు అన్నవారు, అన్ని ఖజ్జీతుకుం బిఆయాతి మిర్ రబ్బికుం. హజరత్ ఈసా అలైహిస్సలాం అన్నారు, అన్ని ఖజ్జీతుకుం బిఆయాతి మిర్ రబ్బికుం, నేను రావటమే కాదు నా తరపున మీ వద్దకు నేను ఆధారాలు కూడా తీసుకొచ్చాను అన్నారు. ఆధారం ఏమిటి? ఇన్ని అఖ్లుఖు లకుం మిన తీని కహియతి తైరి ఫన్ఫుకు ఫయకూన తైరు బిఇజ్నిల్లాహ్, మట్టితో ఒక పక్షి ఆకారం చేసి అందులో ఊతాను, బిఇజ్నిల్లాహ్ అల్లాహ్ ఆజ్ఞతో అది ఎగిరిపోతుంది అన్నారు. వౌబ్రివు లక్మహ వల్లబరస వౌహిల్ మౌత బిఇజ్నిల్లాహ్, కుష్టి రోగుల్ని మరి చనిపోయిన వారిని నేను అల్లాహ్ పేరుతో లేపుతాను అన్నాడు. వౌహిల్ మౌత బిఇజ్నిల్లాహ్ వఉనబ్బిఉకుం బిమా తఅకులూన వతద్దాఖిరూన ఫీ బుయూతికుం, మీరు ఇంట్లో ఏం పెట్టొచ్చారో, మీరు కడుపులో ఏం దాచుకొని వచ్చారో, తిని వచ్చాం కదా, అవి కూడా నేను చెప్తానన్నాడు. కనుక సోదరులారా, ఇన్ని సూచనలు చూసి కూడా వారు విశ్వసించలేదు. ఆయన్ని పిచ్చోడుగా నన్ను జమ చేశారు, మరి ఆయన విధి విధానాన్ని పాటించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని సమూలంగా నాశనం చేశాడు. కనుక సోదరులారా, మనిషి జీవితంలో ఈ సిద్ధాంతం ఉండాలి. ఆయన ఏమన్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో వివరించాడు, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం, నిస్సందేహంగా మీ దైవం మా దైవం ఒక్కడే, ఫాబుద్, మేము అందరం కలిసి ఆయన్నే ఆరాధించాలి, హాజా సిరాతి ముస్తఖీం, ఇదే సన్మార్గం అని. కానీ ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బర్రఫఅల్లాహు ఇలై, ఆకాశం మీద ఎప్పుడైతే లేపుకున్నాడో వాళ్ళు ఏం చేశారు? ఆయనే దైవంగా చేశారు. అల్లాహ్ సుబ్హానహు అయిష్టం కలిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ధర్మంలో మార్పులు చేర్పులు జరుగుతాయో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథం వేరే, ప్రవక్తలు వేరేని పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రవక్తలు రావటం అనేది జరగదు, గ్రంథాలు మారటం అనేది జరగదు. చివరి గ్రంథం ఖురాన్ గ్రంథం, చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖుల్ యా అహ్లల్ కితాబి తాలు ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రంథ ప్రజలకు చెప్పండి, ఓ గ్రంథ ప్రజలారా, మేము ఒక ఒడంబడిక మీద, ఒక మాట మీదకి వచ్చేద్దాం. సవాం బైననా వ బైనకుం, మీ దాంట్లో కూడా అది సమానమే, మా దాంట్లో కూడా అది సమానమే. అదేంటి? అల్లా నఅబుద ఇల్లల్లాహ్, మనం అల్లాహ్ను తప్ప ఎవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షయ్యం వలా యత్తఖిజు బాజునా బాజన్ అర్బాబం మిన్ దూనిల్లాహ్, మీలో పెద్దల్ని దేవుని సమానంగా మీరు చేసుకోకూడదు, మాలో పెద్దల్ని మేము దైవ సమానంగా చేసుకోకూడదు. ఈ వడంబడిక మీద వాళ్ళని పిలవండి అంటున్నాడు. ఫైన్ తవల్లో ఫఖూలు షహద్ బి అన్నా ముస్లిమూన్, ఒకవేళ ఈ విషయాన్ని వాళ్ళు తిరస్కరించినట్టయితే మీరైతే చెప్పండి, మేము విధేయతతో ఆయన వైపు మరలే ముస్లింల జాబితాలో చేరిన వారం అని మీరు ప్రకటించండి అంటున్నాడు. కనుక సోదరులారా, ఎన్ని ఆధారం చెప్పినా గ్రంథ ప్రజల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి విషయాలు వారు వెనకంజలోనే ఉన్నారు కానీ ముందడుగు వేయలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُصَدِّقٌ لِمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఈ వాక్యంలో వివరిస్తూ అంటున్నాడు, అనంత లోకాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నైతే ఆత్మలను పెట్టాడో, ఒకటి సాధారణమైన మానవుల్ని అడిగాడండి, అలస్తు బి రబ్బికుం, చెప్పండి మీ దైవం ఎవరు అని. ఒకటేం చేశాడంటే, రానున్న ధరణి మీద దైవ ప్రవక్తలందరినీ అక్కడ గుమిగూడి పెట్టి ప్రశ్నించాడు. ఏమని? వైద్ అఖదల్లాహు మీతాఖన్ నబియ్యీన లమా ఆతైతుకుం మిన్ కితాబిన్ వ హిక్మా, ఓ దైవ ప్రవక్తలారా, నేను మీకు దేహాలు ఇచ్చి ధరణి మీదకు పంపిస్తాను, ప్రవక్తం చేస్తాను, కితాబం వ హిక్మా, గ్రంథం ఇస్తాను, వివేకం ఇస్తాను. ఎప్పుడైతే మీ ప్రవక్త పది ఎదుగుదలలో ఉంటుందో, మీరు ప్రవక్త హయాంలో ఉంటారో,
అప్పుడు నేను ఇంకో ప్రవక్తను పంపిస్తాను. అక్కడ మీ పరిపాలన, మీ ప్రవక్త రాజ్యం మీరు ఏలుతూ ఉంటారు. అంతలో నా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ వద్దకు వస్తారు. జాకుం రసూలు ముసద్దికుం లిమా మాకుం, వారు వచ్చి మీరు సత్యవంతులే, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు అనే అంశాన్ని మీ దగ్గర వివరిస్తారు. లతుమినున్న బిహి వల తన్సురున్న, మీరేం చేయాలి? మీ ప్రవక్త పదవికి పక్కన పెట్టి ఈ ప్రవక్త మీద విశ్వసించి ఆయన్ను మీరు సహాయం చేయాలి. ఇది చూడండి, ప్రవక్తలకి అంటున్నాడు. ముహమ్మద్ ప్రవక్త గారు వస్తే మీ పదవి బాధ్యతలు విరమించుకోవాలి, స్థాన చలనం చేసుకోవాలి, మీరు మారిపోవాలి. ఆ స్థితిలో ఎవరు చేయాలి? లతుమినున్న బిహి వల తన్సురున్న, వచ్చిన దైవ ప్రవక్త మీద విశ్వసించాలి, ఆయనకు మీరు సహాయం చేయాలి. ఏం చేయాలి? ఇక మా ప్రభుత్వం నడవదండి, ప్రభుత్వం మారిపోయింది, దైవం అనేవాడు మరో దైవ ప్రవక్తను పంపించారు, ఈయన విధి విధానాల్ని మీరు అనుసరించాలి అని మీరు జమనాలకు చెప్పండి. అలా అంటాడు. ఖాల అఖరర్తుం వఅఖజ్తుం అలా జాలిక మిస్రి, నా ఈ ఒప్పందాన్ని, నా ఈ వడంబడికను మీరు ఒప్పుకుంటారా అని దైవ ప్రవక్తలను అడిగారు. వాళ్ళందరూ ముక్త కంఠంలో ఏమన్నారు? ఖాలు అఖరర్నా, అల్లా మేము సందేశాన్ని ఒప్పుకుంటున్నాం, వల్ల మేము ఉన్న స్థితిలో ముహమ్మద్ ప్రవక్త గారు వస్తే మా పదవి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడతాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మేము కూడా ఉమ్మతుల రూపంలో ఉంటాం కానీ ప్రవక్త రూపంలో ఉండము అన్నాడు. అల్లా అంటున్నాడు. ఖాల ఫషహదు వాన మాకుం మినష్ షాహిదీన్, మీరు కూడా సాక్షులుగా ఉండండి, దానికి నేను కూడా సాక్షిగా ఉంటాను అన్నాడు. కనుక సోదరులారా, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన సందేశం. ఒక విషయం బాగా గుర్తు చేసుకోండి, అల్లాహ్ శాసనం ఏదైతే ఉందో అది మారటానికి రాలేదు, మార్చడానికి వచ్చింది. మనం ఏం చేస్తాం? దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, అందుకోసం అల్లాహ్ కోపం వస్తుంది. అల్లాహ్ ప్రవక్త గారు వచ్చిన సిద్ధాంతం సమస్త మానవుడికి నన్ను అనుసరించండి అని చెప్పడానికి. కానీ నలుగురు ఇమాము ఎక్కడి నుంచి వచ్చారు? నలుగురు కాదండి, 4000 ఇమాములు వచ్చేసిన ఈ ధర్మంలో ప్రవక్త గారిదే చెల్తుంది, కానీ ఏ ఇమాంది కూడా రవ్వంత మాటకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒప్పుకోడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయం వివరిస్తూ ఏమన్నా అంటే, కైఫ యహదిల్లాహు కౌమన్ కఫరు బాద ఈమానిహిం వషహిదు రసూల హక్కం వజాహుముల్ బయ్యినాత్ వల్లాహు లా యహదిల్ కౌమజ్ జాలిమీన్. అల్లాహ్ అంటున్నాడు, మేము ఆ వ్యక్తికి ఏ విధంగా సన్మార్గం చూపిస్తాం, ఆ జాతికి ఏ విధంగా సన్మార్గం చూపిస్తాం. కైఫ యహదిల్లాహు కౌమన్ కఫరు బాద ఈమానిహిం, విశ్వాసం తర్వాత అవిశ్వాస వైఖరి అవలంబిస్తుంది. అవిశ్వాస వైఖరి ఏం అవలంబించిందండి? అలా అంటున్నాడు. వషహిద రసూల హక్కం, వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర వచ్చిన ప్రవక్త సత్యవంతుడు అన్నారు. వషహిద రసూల హక్కం వజాహుముల్ బయ్యినాత్, వారి దగ్గర అల్లాహ్ తరపున వచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి. వల్లాహు లా యహదిల్ కౌమజ్ జాలిమీన్, ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపించాడు అన్నాడు. కారణం ఏంటి? ఇక్కడ ముస్లిం సమాజం ఏమంటుందండి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యవంతులు అంటున్నారా లేదా? వషహిద రసూల హక్కం అంటున్నారా? అంటున్నారు, కానీ అనుసరిస్తున్నారా? నోటితో చెప్తే సరికాదండి, అనుసరించాలి అంటున్నాడు అల్లాహ్. వషహిద రసూల హక్కం, ఈ మాటే గతించిన జాతి వారు కూడా అన్నారు. వారు చెప్పడానికే పరిమితమైపోయారు, ఆచరించలేదు. అల్లాహ్ ఏం చేశాడు? వారి మీద ఆగ్రహం విరుచుకుపడేటట్టు చేశాడు. గైరుల్ మగ్జూబి అనే పదం వాళ్ళ కోసమే వాడాడు. ఇక్కడ కూడా అల్లాహ్ ఇదే అంటున్నాడు. వషహిద రసూల హక్కం, దైవ ప్రవక్త సత్యవంతుడు అని మీరు నమ్మి తర్వాత, సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు అనుసరించరు? ఆయన జీవితం నచ్చింది కానీ ఆయన జీవిత విధానం మీరు తిరస్కరిస్తారు. కనుక సోదరులారా, వజాహుముల్ బయ్యినాత్ వల్లాహు లా యహదిల్ కౌమజ్ జాలిమీన్, మీ దగ్గర ఈయన సత్యవంతుడు అని చెప్పడానికి అల్లాహ్ గ్రంథం కూడా ఉంది, అయినప్పటికీ ఎందుకు అనుసరించరు మీరు? ఉలాయిక జజాహుం, ఇలాంటి వారి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఉలాయిక జజాహుం అన్న అలైహిం లానతుల్లాహి వల్ మలాయికతి వన్నాసి అజ్మాయిన్, వీరికి పరిహారం ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మీద శపిస్తాడు. అంతేకాదు దైవ దూతలు కూడా శపిస్తారు. అంతేకాదు ధరణి మీద ఉన్న మానవులందరూ శపిస్తారు వారికి. ఖాలిదీన ఫీహా, ఈ శాపంలో ఎల్లకాలం పడి ఉంటారు. సస్తే శాపంలో సస్తారు, లెగిస్తే ప్రళయ దినాన శాపంతోనే లేస్తారు. ఖాలిదీన ఫీహా లా యుఖఫఫు అన్హుముల్ అజాబ్, వారికి శిక్ష తగ్గించడం అనేది జరగదు. వల్లాహు వలహుం అజాబుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖాలిదీన ఫీహా లా యుఖఫఫు అన్హుముల్ అజాబ్ వలహుం యుంజరూన్, వారికి సాయం చేయటం అనేది ఎక్కడా జరగదు అన్నారు. కానీ దీని నుంచి తప్పించుకునే ఒక్క సాధనం ఉంది అన్నాడు. ఏమన్నాడు? ఇల్లల్లజీన తాబు, ఎవరైతే పశ్చాత్తాప పడతారో,
ప్రవక్తల్ని అనుసరించి ఇమాముల్ని వదిలేస్తారు. ఇల్లా మన్ తాబ మిన్ బాది జాలిక వాస్లహు, తమ జీవిత విధానాన్ని సరిదిద్దుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫైనల్లాహ గఫూరుర్ రహీం, నిస్సందేహంగా అల్లాహ్ వాళ్ళని క్షమిస్తాడు, నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. కనుక సోదరులారా, ఖురాన్ వచ్చింది మానవుడికి హితబోధ చేసి నచ్చ చెప్పి వివరంగా వాళ్లకు అర్థమయ్యేటట్టు రీతిలో సంజాయించి అల్లాహకు దగ్గర చేయడానికి ఖురాన్ గ్రంథం వచ్చింది. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో మా భాగ్యవంతులు. ఎవరైతే మా పెద్దలు, మా పూర్వీకులు, మా ఇమాములు, మా అమీరులు వాళ్ళు చెప్పిందే ఏమిటి వీళ్ళు చెప్తుంది వేరేగా ఉంది అనే భావాన్ని ఎప్పుడైతే తిరస్కరిస్తారో, ఖురాన్ వ్యాఖ్యాన్ని ఎవరైతే తిరస్కార వైఖరి అవలంబిస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అట్లాంటి వారికి సన్మార్గం అనేది ఎన్నటికి చూపించడం అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ సన్మార్గం అయితే రంజాన్ మాసంలో మా వద్దకు ఖురాన్ సందేశాన్ని పంపించావో అల్లాహ్ దాన్ని అర్థం చేసుకోవడం మాకు సులువు ప్రసాదించుగాక. అల్లాహ్ దీని మీద మనం ఆచరించి నీ ఇష్టాదాయకమైన స్వర్గాన్ని కైవసం చేసుకునే మహాభాగ్యం యావత్ ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.